దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృప చేత మనమందరూ కూడా మరి యొక్క వారం ఆరాధనకు ప్రభు సంఘానికి చేరువచ్చేదానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి చాలా గొప్పతనాన్ని బట్టి ప్రభువుని మహిమపరుస్తాం. నిజంగా పోయిన వారంలో చాలామంది వివాహాలు జరిగాయి, చాలామంది వెళ్ళారు. ఈరోజు కూడా ఆదివారం ఎక్కువ వివాహాలు ఉంటున్నాయి. ఈరోజు కూడా చాలామంది వివాహానికి వెళ్ళారు. ఏది ఎప్పటికీ కూడా మరి దేవుని సన్నిధానం మనకు శ్రేష్టమైనటువంటిది. దేవుని యొక్క మేలులు మనకు చాలా ఉపకారమైనటువంటి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ప్రస్తుత లోకంలో మనం గమనిస్తున్నప్పుడు ఎక్కడ చూసినా కూడా క్షేమము లేదు. ప్రస్తుత లోకంలో మనం ఉండేటువంటి జిల్లాలో కానీ, గ్రామాల్లో కానీ, చుట్టుముట్టు పరిస్థితులు కానీ, దేశంలో కానీ ఎక్కడ చూసినా క్షేమం లేదు. ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధాలు, భద్రత లేదు, తక్కువైపోయింది. ఈరోజు భయంకరమైనటువంటి స్థితికి మన దేశం, ప్రపంచం వచ్చింది. మానవుడికి నెమ్మది దూరం అయిపోయింది. నెమ్మది లేదు మనుషులకి. 10 నిమిషాలు ఉంటే గంట నెమ్మది ఉండదు. కాబట్టి మనిషి యొక్క జీవితం నెమ్మది తక్కువైంది. ఎక్కడ చూసినా రక్తపాతం, అంటే కూలీలు, ఎక్కడ చూసినా మరణాలు, భయంకరమైనటువంటి స్థితి. సొంత కుటుంబాలని, సొంత భార్యనే మాట, సొంత భర్తనే మాట, సొంత తల్లిదండ్రులనే మాట, సొంత బంధువులే ఎక్కడ చూసినా. మనమందరూ న్యూస్లో చూస్తున్నప్పుడు భయంకరమైనటువంటి స్థితిగతిలో ఉన్నారు. పిల్లరా, మరి భయంకరమైనటువంటి నీళ్లు, ఎక్కడ చూసినా కరువు, భయంకరమైన స్థితిలో మనం జీవిస్తున్నాం. నీళ్లు లేవు. మీరు చూస్తుండొచ్చు, చాలామంది డబ్బులు ఇచ్చిన నీళ్లు దొరకటం లేదు. ఎంతో ప్రయాసం, అనేక పక్షంగా. ఇప్పుడు మనం చూస్తున్నాం, గడిచిన రోజుల్లో గల్ఫ్ కంట్రీలో పెద్ద వర్షం వచ్చి ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ రేట్ ఎక్కువైపోతుంది. అక్కడ నుంచి సప్లై లేదు, చాలా తక్కువ. ఎక్కడ చూసినా నీళ్లు కరువు, భయంకరమైనటువంటి ఆహార కరువు, భోజనం సరిగ్గా దొరకటం లేదు, ఎక్కువ రేట్లు పెంచిపోయాయి. భయంకరమైన స్థితిలో మనము ఈ యొక్క ప్రభు రాకడ దినంలో జీవిస్తున్నాం. బీదవాడుగానే ఉంటున్నాడు, ధనవంతుడు ఎగిరిపోతున్నాడు. అన్యాయము లోకంలో నిండిపోతా ఉంది. భయంకరమైనటువంటి పాపం లోకం నిండిపోతుంది. ఈ భయంకరమైన స్థితి మనం చూస్తున్నప్పుడు ప్రియదరులారా, ఈ యొక్క రోజుల్లో మానవుడికి ఆరోగ్యం కరువు అయిపోయింది. ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ಇಲ್ಲ, ಎಲ್ಲ ಇಲ್ಲೇ ಕೂತ್ಕೊಳ್ರಿ, ಸ್ವಲ್ಪ ಹಿಂದ್ಗಡೆ ಇರೋಂಥವ್ರು ಜಾಗ್ರತೆಯಿಂದ ಮಕ್ಕಳನ್ನ ನೋಡ್ಕೊಳ್ರಿ. ಯಾಕಂದರೆ ಮಾನವ ಕುಟುಂಬ ಎಲ್ಲ ಅನಾರೋಗ್ಯ ಪರಿಸ್ಥಿತಿ ಅವರು ಬರವಾಡಿಂದ ಇರುತ್ತೆ. ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ಎಲ್ಲ ಮಕ್ಕಳನ್ನ ಸುಮ್ಮನೆ ಕುಣಿಸ್ಕೊಂಡು ಹಿಂದ್ಗಡೆ ಇರೋಂಥವ್ರು ಅವ್ರನ್ನ ಜಾಗ್ರತೆಯಿಂದ ಮಾತಾಡ್ದಂಗೆ ನೋಡ್ಕೊಂತ ಗದ್ದಿಸ್ತಾ ಎಚ್ಚರಿಸ್ತಾ ಇಲ್ಲ. ఓకే, ఇక్కడ చూస్తున్నాం మనం ఏమైపోయిందంట, ఆరోగ్యం కరువు. మనిషికి ఎక్కడ చూసినా, ఎంత యవనస్తులు కానీ ఈరోజు ఆరోగ్యం ఉండదు, చెడిపోయింది. మంచి యవనస్తులు, వృద్ధులు మోకాళ్ళ నొప్పులు అంటారు, ఈపు నొప్పులు అంటారు వృద్ధులు. ఈ రోజుల్లో వృద్ధులు కానీ యవనస్తులే మోకాళ్ళ నొప్పులను ఎక్కువ అంటారు. పరిస్థితులు చాలా అధోగతిగా అయిపోయింది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు ప్రారంభం చెప్తున్నానంటే, దేవుని బిడ్డలైన మనం జాగ్రత్తగా దేవుని భయభక్తితో మనం జీవించాలి. దేవుని యొక్క వాక్యం, దేవుని సన్నిధానంలో మోకాళ్ళు వంచుట, ప్రార్థన చేయుట. మనం ఏం చేయాలంటే, మనం దేవుని ఎడల చాలా నమ్మకం ఉండాలి. ఎందుకంటే ప్రతి వారం వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. ఏదో మనకు వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. వాక్యం దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యము మన జీవితంలో ఈ బాయి గట్టి వంటిది. వాక్యము మనకు ఆహారం. కాబట్టి దేవుని వాక్యము ఏదో ఎవరో కొట్టించి ఇచ్చిన పుస్తకం కాదు. పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రవక్తులతో, భక్తులతో, తన యొక్క బిడ్డలతో రాపించి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ వాక్యం. ఏమంటే 39 మంది యూదులే ఈ వాక్యాన్ని రాశారు. దేవుని వాక్యం రాసేటప్పుడు వారు ఎంతో కష్టపడ్డారు. యెహోవా అనే మాట రాయాలంటే ఆ మాట రాసేదానికి మళ్ళీ వాడు రాసే ఒక భక్తుడు పోయి స్నానం చేసుకుని వచ్చి రాయాలి యెహోవా అనే మాట. అర్థమవుతుందా? బైబిల్ అనేది, బైబిల్ చాలా కష్టాలతో దేవుడు మనకు అందించినాడు. దీన్ని ఎన్నోసార్లు లేకుండా చేయాలనుకున్నారు బైబిల్. అయితే లేకుండా చేయాలనుకున్న మనుషులే ఈ భూలోకంలో చెడిపోయారు, తలకిందులు అయిపోయారు. దేవుని బిడ్డలారా, బైబిల్ లేకుండా చేయాలనుకున్నటువంటి భక్తులే వాళ్ళే లేకుండా వెళ్ళిపోయారు. కాబట్టి బైబిల్ ఎంత కాల్చినా
ఎంత పారవేసినా బైబిల్ లేకుండా చేయాలనుకున్న వారు లేరు. కానీ బైబిల్ ఇప్పటికీ కూడా ప్రపంచం అంతటిలో ఏమైందంటే ఎక్కువగా సేల్ అవుతున్న పుస్తకం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, బైబిల్లో దేవుడు మనకి ఇచ్చినాడు కాబట్టి పరిశుద్ధమైన బైబిల్ మనకి ఎంతో చదువుల ద్వారా మేలు మనకు కలుగుతూ ఉంటుంది. మేలు కలుగుతుంది కానీ కీడు ఎప్పుడు కూడా కలగదు. నువ్వు బైబిల్ చదువుట ద్వారా, దేవుని మందిరంకి వచ్చుట ద్వారా, దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలకు ఈ లోకంలో భయంకరమైనటువంటి దినాలు ఉంటుండ మనకు ప్రభువు మేలు చేసేవాడే కానీ తన బిడ్డలకు దేవుని మీద వచ్చి ఎప్పుడు కూడా కీడు చేయడు. కాబట్టి మేలు, దేవుని మేలు మనకు కావాలంటే దేవుడు కూడా కొన్ని కండిషన్ ఇస్తాడు మనకు, యేసు ప్రభు బిడ్డలకు, నమ్మిన వారికి. సో దాని ద్వారా దేవుని వాక్యాన్ని మనం కొద్దిగా ముందుకు అలాగే సాగించుకుందాం. బైబిల్లో ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. బైబిల్లో ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటములైన నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులైయుండుడి. వినండి, ఫిలిప్పీ రాసిన సంఘానికి భక్తుడు పౌలు ద్వారా దేవుడు మనకు హెచ్చరిస్తున్నటువంటి విషయాలు, చాలా శ్రేష్టమైనటువంటి వాక్యాలు బైబిల్లో ప్రభు మనకి ఇచ్చినాడు. కాబట్టి పిల్లరా, మనకు దేవుని బిడ్డలకు మేలు కలగాలంటే దేవుని యొక్క విషయంలో మనం ఎట్లుండాలంట, ప్రభునందు స్థిరులై ఉండుడి అని మనం చూస్తున్నాం. చాలాసార్లు స్థిరంగా ఉండలే మనం. ఒక ఉదాహరణ చూడండి, కొంతమంది ఒక పక్క స్థిరంగా పనిచేయరు, కొన్ని రోజులు వాళ్ళకి స్థిరం ఉండలేకపోతున్నారు. అంటే వారిని స్థిరంగా ఉంచేదానికి అపవాది వారిని బాగా ఏం చేస్తున్నారు, పట్టుకోరు. ఒక పక్క మనుషుడు మనస్సు స్థిరంగా ఉంచుకోలేకపోతాడు. ఇప్పుడు ఉండే అర్ధగంట ఉండే మనస్సు ఇంకొక అర్ధగంట లేకుండా, దీనికి ఏమంటే కూసుంబే అంటారు. కూసుంబే అనేది కన్నడలో అంటారు. దాన్ని చూడండి, ఆ కూసుంబే ఏం చేసినట్టే ఒక పక్క అట్లా సూర్యుడు కళ్ళు వచ్చినప్పుడు ఎర్ర కలర్ వస్తుంది, ఇంకొద్దిగా ఇటు వచ్చినప్పుడు బ్లూ వస్తుంది, ఇంకొద్దిగా అది కలర్గా మారుతూ ఉంటుంది ఒక్కొక్క అర్ధ గంట. కాబట్టి మనిషి మనస్తత్వం కూడా అంతే. దేవుని నమ్మినాం కానీ స్థిరంగా ఉండలేకపోతున్నాం. మనం కూడా ఆ కూసుంపిలాగా ఇప్పుడు కొద్దిగా బాగుంటాం, కొద్దిసేపు ముడుచుకుంటాం, కొద్దిసేపు బాగుంటాం, కొద్దిసేపు ఏడుస్తాం, కొద్దిసేపు. ఇది దేవుని బిడ్డలకు తగింది కాదు. దేవుని బిడ్డలు ఎట్లుండాలా, ఎల్లప్పుడూ స్థిరులై ఉండాలి. ఒకే మనసు. నీకు కష్టం వచ్చిందా, దేవుడు ఇచ్చిండే చూసుకుందాంలే. నీకు రోగం వచ్చి దేవుడు ఉన్నాడులే చూసుకుంటాడులే. నీకు డబ్బులు ఉన్నాయా, దేవుడు ఇచ్చిందిలే, దేవుడి కోసం నమ్మకం ఉపయోగిస్తాం. నీకు డబ్బులు లేవా, పర్వాలేదులే, దేవుడే మనకు పెద్ద ఆశ్రయ దుర్గమైనాడు, చాలా దేవుడు మనకున్నాడు అని చెప్పి ధైర్యంగా కలిగి మనం స్థిరంగా మనం ఉండాలి. స్థిరంగా ఉండకుండా ఉంటే మనకు దేవుడి నుంచి మేలులు మనకు కలగవు. విశ్వాస జీవితం స్థిరంగా ఉండాలి. యూదా ఇస్కరియోతు స్థిరంగా ఉండలేకపోయాడు. 12 మంది శిష్యులతోనే ఆయన కూడా దేవుడు పిలిచాడు. యూదా ఇస్కరియోతు మనస్తత్వం ఏమైందంటే డబ్బు మీద తిరగబడింది. 3.5 సంవత్సరం కాలం యేసు ప్రభుతో ఉన్నవాడు, తన శిష్యులతో పాటు ఆయన కూడా అనేకమైనటువంటి పనులు చేస్తున్నవాడు, అద్భుతాలు చూసినవాడు. కానీ తన మనస్తత్వం ఏమైంది, స్థిరం లేకుండా అయిపోయింది. తన మనసు ఎట్టిపోయిందంటే డబ్బుకే వెళ్ళిపోయింది. ఎప్పుడైతే యేసు విరోధులు ఆయనను పట్టిస్తే నీకు 30 వెండి నాణ్యాలు ఇస్తామన్నాడు, ఆయన మనస్సు ఏమైపోయిందంటే దేవుని నుంచి తొలగిపోయింది. దేవుని నుంచి తొలగిపోయిన వెంటనే ధనాశ సకల విధమైన చెడ్డతనానికి కీడు అని బైబిల్లో చెప్తుంది. ఇతడేమైపోయాడంటే యూదా ఇస్కరియోతు దేవుని నుంచి దూరమై డబ్బు ఆశకు ఏమైపోయాడంటే ఆ డబ్బు తీసుకున్నవాడు యేసు ప్రభువునే పట్టించాడు. ఏం చేశాడు, యేసు ప్రభువుని పట్టించాడు. తన మనస్సు ఇతరుల శిష్యులాగా స్థిరంగా ఉండలేకపోయాడు. ఇతరుల శిష్యులాగా తన మనస్తత్వంలో దేవుని కోసం జీవించలేకపోయాడు. చాలా మంది మన క్రైస్తవ జీవితంలో ఎన్నోసార్లు మనం కూడా అంత స్థిరంగా ఉండలేకపోతుంటాం. డబ్బు ఉంటే ఒక రీతిగా ఉంటాం, డబ్బు లేకపోతే ఒక రీతిగా ఉంటాం. మనకు దేవుడు అన్ని ఇస్తే ఒక రీతిగా ఉంటాం, ఏమి లేకపోతే ఒక రీతిగా ఉంటాం. ఏమండి, మన జీవితాల్లో అనేక సార్లు మనం ఏం చేస్తామంటే స్థిరత లేకుండా పోతుంది. క్రైస్తవ జీవితం అది కాదు. నీ ఫౌండేషన్, నా ఫౌండేషన్ ఎట్లుండాలంట, పునాది దేవుళ్ళు మనం సరిగా ఉంటే మనం చాలా జాగ్రత్త ఉంటాం. నీకు ఎన్ని కష్టాలు రాని నువ్వు కదిలింపబడవు. గుండె బద్దలైనటువంటి సమస్య రాని నువ్వు నేను కదిలింపబడవు. అనేకమైనటువంటి బాణములు నీ మీద రాని నువ్వు నేను కదిలింపబడవు. అర్థమైందా? స్థిరమైనటువంటి మనసు ఉండాలి. స్థిరమైన మనస్సు మనకు ఉండాలంటే నీ పునాది గట్టి ఉండాలి. దేవుని వాక్యం మీద నువ్వు పునాది కట్టుబడాలి. వాక్యంలో నువ్వు లేకుండా ఉంటే
నీ పునాది ఊగులాడదు. మన ఒక చలికలో పాస్టర్ ఉన్నాడు. నిన్నటి రోజున ఒక ఫోటో పంపాడు నాకు. ఒక గుడిసెల చర్చ్ నడిపిస్తూ ఉన్నాడు, సేవ చేస్తున్నాడు ఒక పల్లెటూరులో, చలికేరులో. మరి పెద్ద గాలి వచ్చింది. ఏమైంది? మంచి గాలి వచ్చింది. మొత్తం చర్చ్ అంతా పైకి తీసుకొని పోయి పడేసి ఆ గుడిసెలో కట్టినంత. సో ఇదేమైంది, నాకు ఒక ఫోటోలు వచ్చినప్పుడు ఆయనకు ఒక స్పాన్సర్ ఉన్నాడు భద్రావతిలో. నేను అడిగాను, ఇట్లా అయిపోయిందంట అంటే, లేదు ఆయన స్థిరమైన సేవకుడు కాదు, స్థిరమైన పాస్టర్ కాదు. ఆయన మంచి పునాది వేసి చక్కగా సీట్లు వేసి బిల్డింగ్ కట్టుకొని మేమంతా డబ్బు పంపాడు భద్రావతి నుంచి. ఆయన ఏం చేసిన డబ్బంతా తిన్నాడు. చిన్నగా గుడిసె వేసుకొని దేవుని మందిరాన్ని కట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పునాది సరలేదు, ఆగిపోయింది, అంత పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ అందరికీ పంపించుకొని డబ్బులు అడుగుతుంటున్నారు. కాబట్టి ఆ సేవకుడు స్థిరమైన వాడు కాదు. ఆ సేవకుని ఎడల మీరు జాలి చూపుగాకండి అని. పిల్లరా వినండి, ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ నువ్వు యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించిన తర్వాత నువ్వు స్థిరంగా పునాది వేసుకోకుండా ఉంటే నీ భవిష్యత్తు కోసం ఇటువంటి స్థితిని అయితే. ఎందుకో నువ్వు నిజంగా ప్రభుని నమ్మి ఉంటే నీకు ఎటువంటి కష్టాలు రాదు. దానికి 2 ఇళ్ళు గురించి మనం చూస్తాం. ఒక ఇల్లు పునాది మీద కట్టబడింది, ఇంకొక ఇల్లు ఇసుక మీద కట్టబడింది. వాన వచ్చే, వరదలు వచ్చే, ఏమైపోయింది? ఇసుక మీద కట్టబడే ఇల్లంతా పడిపోయింది, తట్టుకోలేకపోయింది. వాన వచ్చే, వరద వచ్చే, ఫౌండేషన్ మీద వేసిన ఇండ్లు ఏమైపోయింది? గట్టిగా ఉంది, కదిలింపబడలేదు. ఈరోజు విశ్వాసికి అది ఉదాహరణ. ఈరోజు యేసుక్రీస్తు నమ్మిన మీరు, నేను బిడ్డ, నువ్వు క్రీస్తులో స్థిరంగా ఉంటే, దేవుని వాక్యం విషయంలో నువ్వు కట్టిగా ఉంటే, ప్రార్థనలో నీ కుటుంబం కట్టబడుతుంటే, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, నీ సొంత కష్టం, నీ బాధలు, నీ ఇరుకు ఇబ్బంది ఎన్ని వచ్చినా కూడా నువ్వు ఊగులాడు. కొంతమంది ఏం చేస్తారు, కొద్దిగా అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు, ఊగులాడు. ఇప్పుడు ఒక సముద్రం మీద నడుస్తున్నప్పుడు చిన్న మీద అటు ఇటు చిన్న అడిగేస్తూ ఉంటే నువ్వు కిందన్నా పడాలా, లేకపోతే నిలబడాలి. ఏమైపోతుంది? నీ అడుగు జాడలు తొట్టినప్పుడు నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. యేసుక్రీస్తు నమ్మిన మనం స్థిరంగా ఉండాలంటే నీలో ఏముండాలంటే భద్రత ఉండాలి. దానికి స్థిరంగా ఉండేదానికి దేవుడు నిన్ను జాగ్రత్తగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదా స్థిరంగా ఉండలేకపోయాడు. ఏమైపోయాడు? పోనీ యేసుని పట్టించినాడు, డబ్బులు పెట్టుకున్నాడా? అది కూడా పెట్టుకోలేదు, నెమ్మది లేదు. తీసుకుని ఏం చేశాడు? ఇచ్చిన వాటిని పడవేసాడు. మళ్ళీ ఏమైందో, నా ద్వారా యేసుక్రీస్తు పట్టింపబడ్డాడు అని చెప్పి తను బాధ వచ్చి దిగులు పడి ఏం చేసాడు? ఇస్కరియోతు యూదా దుర్మార్గం ఊరేసుకొని చెప్పు. ఎందుకు? ఇంకా 11 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఆ రీతిగా చేయలేదు. వాళ్ళు దేవుని ఎడల నమ్మకంగా బ్రతికారు, స్థిరంగా ఉన్నారు. పిల్లరా, నేను స్థిరంగా లేకుండా ఉంటే అపవాది నిన్ను పట్టుకుంటుంది. నిన్ను చాలా విషయాల్లో దేవునికి దూరం చేసడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఈరోజు మనందరికీ కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి, మనందరి భవిష్యత్తులో ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు ఎన్నో కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాం. సరి చేసుకోకుండా ఉంటే, నువ్వు దేవుడిలా స్థిరంగా లేకుండా ఉంటే, నువ్వు లోక జీవితంలో జీవిస్తూ బ్రతుకుతూ ఉంటే, ప్రియులారా, ఇస్కరియోతు యూదా కన్నా అసహ్యమైన జీవితం మనకు కలుగుతుంది. కాబట్టి మనమందరూ కూడా స్థిరంగా ఉండాలా. అప్పుడు దేవుడు నీకేం చేస్తాడు? మేలు చేస్తాడు. ఇప్పుడు నేను అసలైన వాక్యాన్ని పెడుతున్నాను. నువ్వు స్థిరంగా ఉండాలా. నువ్వు స్థిరంగా ఉంటే దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు దేవుని దేని స్థిరంగా ఉండాలా? ప్రభునందు గట్టిగా ఉండాలి, పునాది మీద గట్టిగా ఉండాలి, క్రీస్తును గట్టిగా ఉండాలి, దేవుని కోసం జీవించాలా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా స్థిరంగా నువ్వు నిలబడితే, ప్రభు కోసం జీవిస్తే, వాక్యం చదువుతుంటే, నువ్వు నమ్మకంగా బ్రతుకుతుంటే నువ్వు గట్టిగా ఉంటావు. డబ్బులు అడుగుతారు, మనుషులు కాదు. నువ్వు ఏకకాలంలో నీ భవిష్యత్తులో బ్రతికినంత కాలం యేసు ప్రభు మీద నువ్వు ఆనుకోవాలి, స్థిరంగా ఉండాలి. దానికి పిల్లల స్థిరంగా ఉన్న వారిని దేవుడు తప్పకుండా మేలులు చేస్తాడు. తర్వాత అదే 5వ చూడండి 9వ వచనంలో మనం దయచేసి గమనిస్తాం. మొదటి పేతురు పత్రిక 5వ 9వ వచనం మాట చూస్తాం.
ప్రభునందున్న మీ సహోదరుల యందు ఈ విషయమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. ఎట్లుండాలంట? ದೇಹ ಸ್ಥಿರವಾಗಿರಲಂಟ ವಿಶ್ವಾಸ. ಅಮ್ಮ ಕನ್ನಡದಲ್ಲಿದೆ, ನೀವು ನಂಬಿಕೆಯಲ್ಲಿ ದೃಢವಾಗಿದ್ದು. ಚೆನ್ನಾಗಿದೆ ಕನ್ನಡದ ಮಾತು. ನೀವು ನಂಬಿಕೆಯಲ್ಲಿ ದೃಢವಾಗಿದ್ದು ಅವನನ್ನು ಎದುರಿಸಿರಿ. ಯಾರನ್ನು ಎದುರಿಸಬೇಕು? ಅಪವಾದಿನ ಎದುರಿಸಬೇಕು. నీవు ನಂಬಿಕೆಯಲ್ಲಿ విశ్వాసంలో దృఢంగా ఉండాలి. 3 వారాలు కంటిన్యూ కన్నడ చెప్పినాను కాబట్టి ఈ వారం తెలుగులో వాక్యం తీసుకొని వచ్చినాను. విశ్వాసంలో నువ్వు ఎట్లుండాలంట? స్థిరముగా ఉండాలి. నువ్వు వాటిని ఎదిరించావు, అపవాదిని ఎదిరించావు. వాడు నిన్ను కష్టాలు పెట్టడానికి దగ్గర వస్తున్నాడు, అపవాది నిన్ను శోధించడానికి వస్తున్నాడు. శోధనలు పడిపోకుండా నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. అబ్రాహాము విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అబ్రాహాము కష్టాలు వచ్చాయి, అబ్రాహాముకు శోధనలు వచ్చాయి, అబ్రాహాము బాధలు వచ్చాయి. విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న మీరు ఎట్లుండాలి? విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. మీ విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినారు కాబట్టి, క్రీస్తుని మీ సొంత రక్షణ అంగీకరించారు కాబట్టి మీ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. మీరు స్థిరమైనటువంటి విశ్వాసం కాపాడుకొని పోతుంటే నీ జీవితం అంతా కూడా మేలులే కలుగుతాయి. కానీ యేసు ప్రభు ఎప్పుడు ఎవరికి కూడా కీడు చేసేవాడు కాదు. ఎప్పుడు యేసు ప్రభు కీడు చేసేవాడు కాదు. కీడు నీకు కలుగుతుందంటే నీవు దేవునికి కీడుగా బ్రతుకుతున్నావు కాబట్టి నీకు దేవుడి కీడు కలిగిస్తున్నాడు. నువ్వు దేవునికి మేలుగా విశ్వాసంలో స్థిరంగా నువ్వేమన్నానంటే ప్రభువునందు స్థిరంగా నువ్వు ఉంటే నీకు ఎప్పుడు మేలే కలుగుతుంది కానీ ఎప్పుడు కీడు కలుగు. భవిష్యత్తులో పేరున్న మనుషులు ఎప్పుడు కూడా ఈ లోకంలో మనం కీడు ఎప్పుడు కోరుతాం. దేవుని కాదు, ప్రభా మాకు ఈరోజు కష్టం వచ్చినట్టు చేయని ప్రార్థన చేస్తామా? చేయం. ప్రభా మాకు డబ్బులు లేకుండా చేయలేనా అని ప్రార్థన చేస్తామా? చేయం. ప్రభా మాకు నైనా తండ్రి ప్రభా ఈ యొక్క దినం నాకు ఎక్కడ పోయినప్పుడు ఆకలి కాకూడదయా అని ప్రార్థన చేస్తాం? చేయం. పెళ్లి పోతున్నాం ప్రభా, మరి మంచి భోజనం ఉంది, మటన్ బిర్యానీ ఉంది, తినకుండా తట్లు ప్రార్థన చేస్తావా? నువ్వు చేయవు. ఎప్పుడు నువ్వు మేలే కోరుకుంటావు కానీ నీ భవిష్యత్తు కోసం, నీ కుటుంబం కోసం కీడు ఎప్పుడు కోరవు. నేను కూడా అంతే. కాబట్టి పిల్లరా, బైబిల్లో నువ్వు మేలు పొందుకోవాలంటే దేవుడు మేలు చేసేదానికి నేను ఆనందించేవాడు. 20 గ్రంథము 15వ అధ్యాయం, 20 గ్రంథం 15వ అధ్యాయం 11 వచ్చాము చూడండి. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను. నిశ్చయముగా నేను నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మరుడైనట్టు చేయదనని. హల్లెలూయా. ఇర్మియాకు వీళ్ళ దేవుడు మనకు హెచ్చరిస్తున్న విషయం. దేవుడు అంటే నీకు మేలు చేయాలని ఆశ అంట. ఎందుకో? నువ్వు చర్చకు వస్తున్నావు, నువ్వు దేవుని మాటలు వింటున్నావు, నువ్వు ప్రభుకు దశంభాగం ఇస్తున్నావు, నువ్వు దేవుని సరిగా దేవుని మైపరుస్తున్నావు, నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలి అనుకున్నావో అది నువ్వు ఇస్తున్నావు. కాబట్టి దేవుడు నీకు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. మేలు చేస్తే ఎందుకో? నువ్వు దేవుని మందిరానికి నువ్వు మేలు చేస్తున్నావు, దైవ సేవకులకు నువ్వు మేలు చేస్తున్నావు, దేవుని సంఘం విషయంలో దేవుని స్వార్థకు దేవుని పనికి నువ్వు సహకరిస్తున్నావు, మేలు చేస్తున్నావు. కాబట్టి నీకు దేవుడు మేలు చేస్తాడు. దేవుడు మేలు చేస్తాడు. దానికి దేవుడు అంటాడు మేలు చేసేదాన్ని. అంతే కాదంట. దేవుని వాక్యాలు మనం ఏం చూస్తున్నామంటే 11వ వచనంలో ఏం చూస్తున్నామంటే, అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు మేలు చేయాలని. కానీ నువ్వు బలపడుతున్నావా? దేవుని హస్తంలో ఉన్నావా? దేవుడు మేలు చేయాలి. శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 3.5 సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చినాడు, బలపరిచినాడు. అప్పటికి పేతురు అబద్ధాలు పలికాడు. నేను సిలువలో వేసేటప్పుడు ఈయన ఎవరో నాకు తెలియదు 3 సార్లు అబద్ధాలు ఆడతాడు పేతురు. దేవుడే చెప్పాడు. అనితిగా అబద్ధాలు ఆడాడు పేతురు. అయితే పేతురు దేవుడు ఇచ్చినాడా? పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు విడిచాడు. యేసయ్యా నేను ఎంత అబద్ధికుని ప్రభు కాడ ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు పేతురుని క్షమించాడు. చూడండి, అబద్ధం ఆడిన పేతురు, దేవుని సనిగిన పేతురు, దేవుడు యేసు ఎవరో తెలియని పేతురు పశ్చాత్తాపడి ఏడ్చినప్పుడు
మొదటి కన్నా ఆఖరి దినాల్లో పేతురును దేవుడు అద్భుతంగా స్వార్థ సేవలో పరిచయలో బాగా వాడుకున్నాడు. ఆమేన్. బాగా వాడుకున్నాడు దేవుడు. పేతురు నడిచిపోతా ఉంటే, పేతురు మీద పడితే, మంచం మీద రోగులు పడుతూ ఉంటే స్వస్థత కలిగిన వింటున్నారా? పేతురు చనిపోయిన ద్వారకా కాడికి వెళితే, విధవరాలైన ఆమె చనిపోయి ఉంటే ఆమె కాడికి వెళ్ళి మోకాలు వచ్చి ప్రార్థన చేస్తే చనిపోయిన డోర్క 3 రోజులు దేవుడు ఏం చేసి పేతురు లేపినాడు. మనిషి, ఆయన మనిషి అయితే ఆయనలో విశ్వాసము స్థిరంగా నిలబడింది. ఒకప్పుడు యేసు ఎవరో తెలియదు అన్నాడు, క్షమింపబడ్డాడు, దేవుడు ఆయన ప్రేమించాడు, పశ్చాత్తాపడ్డాడు. గాడ్ యూజ్డ్ ఎట్లా లైక్ మళ్ళీ మల్టిప్లై. ఆయన ఎట్లా దేవుడు ఉపయోగించుకున్నాడు అంటే, యేసు చేసిన అద్భుతాలు కొద్ది తక్కువే చేశాడు. కానీ పేతురు ఆయన ప్రతి మధ్యాహ్నం 3 గంటలప్పుడు దేవుని మందిరాన్ని ప్రార్థనకు వెళుతుంటే భిక్షగాడు అక్కడ కూర్చున్నాడు, కాళ్ళు చేతులు లేనివాడు. అయ్యా ఆయనకి ఏమని ఇస్తారంటే, పేతురు నాకు అక్కడ వెండి బంగారంలో లేవు కానీ నాకు కలిగింది నీకు ఇస్తానన్నాడు పేతురు. వెంటనే వాడు ఎన్నో సంవత్సరాల నుంచి దేవాలయం ముందు పడుకున్న వాడిని పేతురు ప్రార్థన చేసి లేపినాడు. ఎంత అద్భుతాలు పేతురు చేతులు దేవుడు ఇచ్చాడు తెలిసిన. నీలాంటి నాలంటి మనిషి ఇప్పుడు నీకు అద్భుతాలు కావాలా, నువ్వు అటువంటి ఆశ్చర్యకార్యాలు చేయాలా, నువ్వు దేవుని ఎందుకు భయపడాలా, నీ ద్వారా నూరాలు ఆత్మలు దేవుని మందిరానికి రావాలా, దేవుని మందిరంలో నువ్వు మంచి పాత్రలు ఉపయోగింపబడాలా, నువ్వు దేవుని మందిరంలో అనేకులకు నువ్వు సరిసాటిగా ఉండి వారిని ప్రభులో బలపరిచి మంచి పరిచయం చేయాలా, నువ్వు దేవుని చేతిలో వాడబడే పాత్రలో ఉండాలంటే పశ్చాత్తాపడాల్సిందే, నువ్వు కన్నీరు విడిచాల్సిందే, నువ్వు దేవుని కాడని తప్పులు ఒప్పుకోవాల్సిందే. నీకు మేలు తప్ప ఇక కీడు ఎప్పుడు కూడా దేవుడు చేయడు, నీకు మేలు చేస్తాడు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యం యూనియలో ఆయన మేలు చేసేదానికి దేవుడే కానీ కీడు చేసేదానికి దేవుడు కాదు. కీడు కాలమున ఆపత్ కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలినట్లు చేయదునని సెలవించేవని చూస్తున్నాం. ఏమంట? నీ శత్రువులు, నీ కీడైందా, నీకు ఆపత్కాలం వస్తుంది భయపడగా, నీకు మేలు నేను చేస్తాను. నీ శత్రువులు కానీ నీకుండే ఆపత్కాలంలో నీకుండే సమస్యలు కానీ ఏమంట, నీకు మొరలినట్లు వారు నిన్ను మొదలు పెట్టాలా, ఆ శత్రువులు నీ దగ్గరికి రావాలని చేస్తా, ఆ శత్రువులు నిన్ను ప్రేమిస్తా, ఆ శత్రువులు నీ కోసమయ్యా మేమెంత తప్పు చేసి వారు కన్నీరు విడిచి వారే నీ వద్ద వస్తారు. కానీ నీవు దేవుని ఎడల స్థిరంగా ఉండాలి, కానీ నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, కానీ ఇంకా వాక్యం నీవు దేవుని ప్రేమలో స్థిరంగా ఉండాలి, కానీ నీ సంపాదన దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ప్రభుకు ఇచ్చే దాంట్లో నువ్వు స్థిరంగా ఉండాలి. ఇవన్నీ వాక్యాలు ఉన్నాయి. ఎందుకంటే వాక్యము చాలా లేట్ అయిపోతే వాక్యాన్ని జంప్ చేస్తున్న ముందుకు పోతున్నాడు. పిల్లరా వినండి, ఈ లోకంలో మనకందరికి మేలు లేకలదు. నాకు మేలు వద్దబ్బా, నాకు మేలు వద్దు, కీడైనా పర్లేదు, నేను బ్రతుకుతాను. ఎవరు చేతులు ఉన్నారా, ನನಗೆ ಒಳ್ಳೇದು ಆಗಲೇ ಬೇಡಪ್ಪ, ನಾನು ಯಾವಾಗಲೂ ಕಷ್ಟಪಡಲಿಲ್ಲ, ನಾನು ಯಾರು ಕೈ ಎತ್ತಿದ್ದೀರಾ? ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మేలు కోసం జీవిస్తుంటారు. కాబట్టి దేవుడు నీకేం చేస్తాడు? మేలు చేస్తాడు. అయితే నువ్వు మేలు పొందాలంటే దేవుడు కూడా కొన్ని విషయాలు మనకు హెచ్చరిస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9-10 మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధన చేయడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. హల్లెలూయా. దేవుని మాటలు మనకు స్పష్టంగా బైబిల్లో చెప్తుంది. పాస్టర్ చెప్పిన మాటలు కాదు, దేవుని మాటలే మనం వింటున్నాం. 9-10 వచనంలో ధర్మోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశం 39-10లో మనం చూస్తాం. మరియు నీ దేవుని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయం, నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయ. ఏమండి? నీకు మేలు చేస్తాడు దేవుడు. ఆ ప్రభు నిన్ను మేలు చేసడానికి ఆ ప్రాణం పెట్టాడు, రక్తం కాల్చాడు, కాలు చేతులు మేకులు కొట్టబడ్డాడు, చనిపోయాడు, 3వ దినం మృత్యుంజయ లేచాడు. నిన్ను మేలు చేసేదాన్ని ఏం మేలు చేశాడు ప్రభు? మొదటి నీకు రక్షణ నీకు ఇచ్చాడు యేసు స్వామి.
నీకు నిత్య నాశనం నరకం నుంచి యేసుప్రభు నీకు తప్పించాడు. నువ్వు యేసుప్రభు ఎవరు తెలుసుకునే దానికి నీ హృదయాన్ని యేసుప్రభు తెరిచాడు. నువ్వు యేసుప్రభు నమ్ముకునే దానికి ఆయన నువ్వు ఇష్టడై ఉన్నటువంటి విశ్వాసులు కాబట్టి దేవుడు నీ మీద ప్రేమ చూపాడు. ఏం మేలు చేశాడు? యేసు ఎవరో నువ్వు తెలుసుకునే దానికి నీ హృదయం నీ పరిశుద్ధాత్మ దేవుడు తెరిచాడు. ఆయన నీకు రక్షణ ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు ఒక ఈ లోకంలో మెటీరియల్స్ ద్వారా ఆనందించవచ్చు, కానీ అయితే పరలోకం నువ్వు వెళ్ళవు. కాబట్టి నువ్వు పరలోకం నువ్వు వెళ్ళాలంటే నీ హృదయంలో యేసుని నమ్ముకోవాలా, రక్షింపబడాలా, స్థిరంగా ఉండాలి. దేంట్లో స్థిరంగా ఉండాలా? విశ్వాసంలో స్థిరంగా ఉండాలా, తర్వాత ప్రేమలో స్థిరంగా ఉండాలా, ఏమండి దేవుని ఎడల కదలక స్థిరంగా ఉండాలి. యేసు ప్రభు బిడ్డలు, అప్పుడు నీకు మేలు కలుగుతుంది. దానికే నీకు మేలు ఇవన్నీ కూడా నీకు కలగాలంటే 39వ వచనంలో మనం చదువు 10వ వచనానికి మనకు వస్తే చూడు, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలిగినట్లు నీకు వర్ధన చేయను. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన వినండి, నీకు మేలు కలిగి నువ్వు వర్ధిల్లాలంటే ఇప్పుడు దేవుడు షరతిస్తున్నాడు. దేవుడు నీకు షరతిస్తున్నాడు. ఆ షరతును పఠించాడు. ఇప్పుడు మనకు శరీరంలో రోగం ఉందనుకోండి, డాక్టర్ కాడికి వెళ్తాం. డాక్టర్ ప్రతి ఒక్కటి కూడా ఇది పొద్దున్న తీసుకో, ఇది రాత్రి తీసుకో, ఇది బిఫోర్ ఫుడ్ తీసుకొని ఒక షరత్ ఇస్తాడు, ఒక మెడిసిన్ ఇస్తాడు. దాన్ని క్రమంగా మనము టాబ్లెట్స్ తీసుకుంటే నీ శరీరానికి మేలు కలుగుతుంది, కానీ కీడు కలగదు. డాక్టర్ పొద్దున తీసుకోమనే మాత్రలు రాత్రి తీసుకొని మాత్రం మధ్యాహ్నం తీసుకొని నీకు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే అది ఇంకా డేంజర్, కానీ రియాక్షన్ అవుతుంది, కానీ నీకు మేలు కలగదు. సో కాబట్టి పిల్లరా, డాక్టర్ కూడా నీకు సర్వతిచ్చింది. అన్నింటిగానే నువ్వు ఉంటేనే నువ్వు బాగుంటావు, ఆరోగ్యం మేలు కలుగుతుంది. అట్లే దేవుడు కూడా మనకు ఒక షరత్ వేసినాడు. నువ్వు మేలు కలగాలంటే, నీ గర్భం ఆశీర్వదించాలంటే, నీ సమస్త పనులు ఆశీర్వదింపబడాలి, నీకు ఉన్నవన్నీ కూడా దీవింపబడాలి, నీకు మేలు కలిగి నువ్వు జీవించాలంటే విశ్వాసి దేవుని బిడ్డారా, దేవుడు ఏమిటంటే కొన్ని షరతులు పెట్టాడు. ఏం షరతు పెట్టాడంటే ఏమంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొనవలెను. నీ దేవుని యెహోవా మాట వినాలా. వేనంటే దేవుని మాట వినాలి. ఇక్కడే కాదు, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. అవే నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. నువ్వు ఏదైనా దేవుని వాక్యం వింటూ దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థిస్తున్నావు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తుంటే ఆయన ధర్మశాస్త్రం రాయబడి ఆయన ఆజ్ఞలు కట్టడలను గైకొనాలా, నీ దేవుని యెహోవా మాట వినాలా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుని యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరులను ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ అందుకు నీ అందును ఆనందించి నీ వైపు మళ్ళీ. నీ పితృవులు కూడా నేను దూషించి ఉంటే, నువ్వు పితృలను కూడా నువ్వు దూషించి ఉంటే నువ్వేం చేయాలట, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుని యెహోవా వైపు నువ్వు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్టు నీకు మేలు చేయుటకు నీ అందును ఆనందించు. పితృలు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. దేవుని బిడ్డలు ఏం చేశాడు? ఆయన యందు ఆనందించాడు. ఆయన మాటలకు కొట్టుకోలేదు. దానికే ఇప్పుడు కూడా ఏమంటారంటే ప్రపంచంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు తగ్గుతారు. ఎందుకు? వాళ్ళు అంత స్థిరంగా ఉన్నారు. దేవుడు వారి జీవితాల్లో కీడు వచ్చిన దేవుడు వారి పక్షంలో మేలులే చేశాడు. ఆ మేలును అనుభవించలేవా? దేవుడి మేలును అనుభవించాలంటే నువ్వు పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నువ్వేం చేయాలంట? నువ్వు దేవుని మాటలు వినాలా, గైకొనాలా. దేవుని మాటలు చెవు ద్వారా వినాలా, హృదయంలో నువ్వు దాచుకోవాలి. కాబట్టి దేవుని మాటలు చాలా ప్రేమకరమైనటువంటివి, అవి ఇష్టకరమైనటువంటివి. దేవుడు అనే ఒక మాట విని నువ్వేం చేయాలంట? నువ్వు దేవుని వైపు ఒకరు తప్పిపోయింటే నువ్వు మళ్ళీనప్పుడు నీ పితరులను ఆనందించినట్టు నీకు మేలు చేయటప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ఒక నీకు ఎన్ని రోజులు మేలు జరగటం లేదేమో, సంథింగ్ నువ్వు రావు, దేవునికి ఏదో ఇష్టం లేదేమో నీ హృదయం. నీ హృదయంలో ఏదో పాపం ఉందేమో, నీ హృదయంలో దేవునికి మరి ఇవ్వవలసిన ప్రథమ స్థానం ఇవ్వలేకపోతున్నావు.
నీకు కీడే కలుగుతుందేమో. అసలు నువ్వు కూర్చొని లేచిన కూడా నీకు స్థిరం లేకపోయిన మనసు ఉందేమో. నువ్వు ఎక్కడికి పోతే నీ మనసు స్థిరం లేదు, నువ్వు ఎక్కడికి పోతే నీ విశ్వాసం స్థిరంగా లేదు, నువ్వు ఎక్కడికి వచ్చినా సంఘానికి వచ్చిన సంఘంలో కూర్చొని దానికి కూడా నీకు స్థిరత లేదు, విశ్వాసంలో నువ్వు సరిలేవు, కీడు కలుగుతుందేమో. కాబట్టి దేవుడు నీకు అంటున్నాడు, దేవుని మాటలు నీకు అంటుంది, నువ్వు దేవుని మాటలు వింటూ, దేవుని సన్నిధానం ఇక్కడ ఉంది, దేవుని ప్రసక్తి ఇక్కడ ఉంది, నువ్వు దేవుని కాడ కూర్చొని దేవుని సన్నిధానంలో ఆయన మాటలు వినటం ద్వారా నీకు ఆరోగ్యము మేలు దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి పిల్లరా, మనం చదివిన వాక్య భాగం మేలు కోరుకునే దేవుడు కానీ మనం కీడు కోరుకునే దేవుడు కాదు. కాబట్టి ఇప్పుడు వాక్యం మనం గమనిస్తాం. అలాగైతే దేవుడు ఎవరికి మేలు చేస్తాడు, అలాగైతే దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? బైబిల్లో దయచేసి కీర్తన 34వ అధ్యాయం, కీర్తన 34వ అధ్యాయం 7 మరి 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఓకే, 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. వినండి, ఇప్పుడు మనం 9 నుంచి 15 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఈ వాక్యం అంతా కూడా దేవుని భక్తులకు, అంటే విశ్వాసులకు, స్థిరంగా ఉండే విశ్వాసులకు దేవుని మాటలు మనకు రాస్తున్నాడు. ఆయనకు భయభక్తులు గల విశ్వాసులకు దేవుడు రాపిస్తున్నాడు. ఏమంటే ఆయన యొక్క భయభక్తులు ఉన్న వారికి ఏమీ దేవుడు కొదవ చేయడు. అసలు కొదవ ఉండదండి దేవుని బిడ్డలకు, దేవునికి ఏమి కొదవ ఉండదు. తర్వాత ఆయన సింహం పిల్లలు లేవి గల వారి ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించడానికి ఏ మేలు కొదవైనను ఉండదు అని. దేవుని ఆశ్రయించువారు, దేవుని ఆశ్రయించువారికి ఏ మేలైనను కొదవ ఉండదు. నమ్ముతారా? నువ్వు దేవుని ఆశ్రయిస్తే నీకేముందంట, నీకు ఏమి కూడా కొదవ ఉండదు, కానీ నీకు దేవుడు మేలులే చేస్తాడు. నువ్వేమనుకుంటావో దేవుని వాక్యానుసారంగా అది నీకు దేవుడు జరిగిస్తాడు. నీకు ఏమి కావాలో నువ్వేం ప్రార్థిస్తావో వాక్యానుసారం ఖచ్చితంగా దేవుడు నీ పక్షం నుండి ఆయన నీకు మేలు చేస్తాడు, కానీ నీకు కొదవ చేయడు, కొరత చేయడు. నేను బాధపరచాను దేవుడు, నువ్వు నేను ఎన్నోసార్లు దేవుడిని బాధపరిచాను. ఇప్పుడు నీకు కూడా మనందరూ ఎన్నోసార్లు దేవుడిని ఏడిపించు, మనందరూ ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరిచి ఉన్నాం. ఏమి చేయలేకున్నాడో దేవుడు అది మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఎన్నోసార్లు దేవుడు అంటే మనం చాలా నిర్లక్ష్యతనం చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధానం అంటే నిర్లక్ష్యతనం చేస్తూ, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేస్తూ ఉంటాం. దేవుడులారా ఏమంటారు? కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట, అటువంటి వారిని కూడా దేవుడు ప్రేమిస్తూ క్షమిస్తూ ఏమంట, యెహోవాను నువ్వు ఆశ్రయిస్తే ఏ మేలు కొదవ ఉండదు. దేవుని పిల్లలారా 11వ వచనం, మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులకు మీకు నేర్పుతును. బ్రతుకుగోరు వాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవరైనా ఉన్నాడా? ఏమంట, ఎవరైనా మేలు పొందుతూ బ్రతుకే వారు ఎవరైనా ఉన్నారా? దేవుని మందిరంలో దేవుడు అడుగుతున్నాడు. మేలు పొందుతూ మీరు బ్రతుకుతున్నారే, ఇంకా మీకు మేలు కావాలంటే, ఇంకా మీరు మేలు అనుభవించాలంటే దేవుడు అంటున్నాడు 11వ వచనంలో చూసిన 12వ వచనంలో వచ్చారు, బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు కోరువాడు ఎవరైనా ఉన్నాడా? నువ్వు మేలు పొందుతున్నావు, కానీ నువ్వు బ్రతుకుతున్నావు బాగా మంచిది. నువ్వు దేవుని మేలు పొందుతున్నావు, కానీ దేవుని ఆశ్రయించినావా? నువ్వు దేవుని మేలు పొందుతున్నావు, కానీ దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? స్థిరంగా ఉన్నావా? విశ్వాసంలో కదలకుండా ఉన్నావా? దేవుడు నీకు ఎంతో మేలు చేస్తున్నాడు. నువ్వు ఎన్నోసార్లు దేవుని కీడు చేశావు, నువ్వెన్నోసార్లు దేవుని వాక్యాన్ని విరోధంగా జీవించావు, నువ్వెన్నోసార్లు దేవునికి ఇష్టం లేకుండా బ్రతికినావు. యూదా ఇస్కరియోతు అట్లే చేశాడు. బైబిల్లో ఆకాను దేవునికి ఇష్టం లేకుండా జీవించింది. ఆకాను కుటుంబం దేవునికి ఇష్టం లేకుండా ఆయన ధనాశ పడిపోయాడు, అట్లే జీవించాడు. మీరందరూ ఏమైపోయారు? కీడైపోయారు. మీరందరూ కూడా ముందుకు సాగలేకపోయారు. మీరందరూ కూడా సగంలోనే దేవుని కోపానికి ఉగ్రత పడిపోయారు. దేవుడిని ప్రేమిస్తూ పడిపోయాడు. ఏమన్నాడు? అనేక సార్లు పౌలు హెచ్చరించిన దేవుడు దిద్దుకోలేకపోయాడు. పౌలు ఎన్నోసార్లు దేవుడికి పత్రికలు పంపిన తిరిగి పౌలుతో రాలేకపోయాడు.
ఆయన తెస్సలోనిని ఆశ్రయించాడు. అంటే తెస్సలోని పాపాన్ని ఆశ్రయించాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? దేవుడి నుంచి దూరమై ఉగ్రతకు పాత్రుడైపోయాడు. అలాగైతే ఈరోజు నువ్వు బ్రతకాలనుకున్నావా? దేవుని మేలును పొంది బ్రతుకుకోవడం ఎవరు ఉన్నాడా? 12వ వచనం మనం చూస్తున్నాం. అలాగైతే 10వ వచనం, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం అని మేలు చేయము. సమాధానము వెతికి దాన్ని వెంటాడు. దేవుడు ఇచ్చేటువంటి ఆజ్ఞలు, బైబిల్లో విశ్వాసం బ్రతికేటువంటి మాటలు, మేలును పొందుకునేదానికి దేవుడు హెచ్చరిస్తున్నటువంటి ఆ మాటలు మనము హెచ్చరిస్తాం. ఏమి మనం వింటున్నాం? దేవుడే చెప్తున్నాడు ఏం చేయాలి? నీవు మేలు కలగాలంటే, దీర్ఘాయుష్ను బ్రతకాలంటే, నువ్వు సంతోషంగా ఉండాలంటే చెడ్డ మాటలు పలుకున్నని నాలుక. చాలాసార్లు మనం అనేక సార్లు నాలుక కంట్రోల్లో ఉండదు. నాలుక మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. నాలుకను మనం సరైన విధంగా ఉంచుకోలేకపోతుంటాం. ఎన్నోసార్లు చెడ్డ మాటలు, ఇష్టం వచ్చినట్టు మాటలు, చాడీలు మాటలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? నాలుక నుంచే వస్తుంది. కాబట్టి చెడ్డ మాటలు పలుకుని నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాపాడు. చాలాసార్లు కపటమైన మాటలు, ఒకసారి మనిషి మాట్లాడుతుంటే కపటం తెలిసిపోతుంది ఎదురు మనిషికి. కపటమైన మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు మాటల్లో పవిత్రత లేదు, వీళ్ళ మాటల్లో మంచిది లేదు, వీళ్ళ మాటల్లో పరిశుద్ధత లేదు. వీళ్ళ మాటలు ఏమైపోయినాయి? కపటమైన మాటలు. వీళ్ళు నాలుక విషము లాంటి నాలుక. ఇదంతా ఎవరికి ఉండకూడదండి? యేసు నమ్మిన బిడ్డలకి ఇవన్నీ ఉండకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు వాక్యం స్పష్టం వచ్చింది. అది కష్టం ఉండొచ్చు ఎదురు మనిషికి. అది కపటంగా మాట్లాడే కన్నా ఉండేట్టు ఉండే నువ్వు మాట్లాడినప్పుడు ఆ మనిషి నేను తిట్టుకోవచ్చు, ఎదురు ఉండే మనిషి నేను ఏమైనా వచ్చు, నో ప్రాబ్లం. వాటి నుంచి నీకు వచ్చేది ఏం లేదు. నువ్వు దేవుని కోసం యథార్థంగా బతుకు, నమ్మకంగా బతుకు, అబద్ధాలు ఆడగా. ఇవే మనకు సగం శాపాలు మన కుటుంబాలకు. ఈ అబద్ధాలే చాలా మన వైదిక ఆత్మిక జీవితానికి మోసం. ఎందుకో? ఇవన్నీ దేవునికి ఇష్టం లేదు. అవునంటే అవును, లేదు అంటే లేదు. ఓకే, నువ్వు తప్పు చేసినావు, అవును తప్పు చేసినావు, దాన్ని కవరప్ చేసేది వద్దు. దేవుడు నేను క్షమిస్తాను. కాబట్టి క్రైస్తవ జీవితం ఎక్కడ పడిపోతున్నారంటే కపటమైన మాటలు, అబద్ధమైన మాటలు, గుచ్చుడు మాటలు, ఏమంటే అనేకంగా నానా విధంగా ఏమైపోతుందంటే ఇది దేవునికి ఇష్టము లేని విషయాలు మనం చూస్తాం. దానికే చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా కీడు చేయటం అని మేలు. ఏం చేయాలంట? నువ్వు కష్టంలో, కన్నీళ్ళలో, బాధల్లో మేలు చేయగాని వారికి కీడు చేయక. దేవునికి ఇష్టం లేదు కీడు చేసి. 10 మంది మేలు చేయి, దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. నువ్వు 10 మంది ఉపకారం చేయి, దేవుడు నేను జ్ఞాపకం చేసుకో. దానికే ఏమంట? కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెలిగి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. అవును, ఆయన చెవులో వారి మొరలకు వక్కి ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టి నువ్వు నీతిమంతురాలుగా ఉంటే, నువ్వు నీతిమంతుడుగా ఉంటే, నువ్వు స్థిరంగా ఉంటే, నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉంటే, నువ్వు దేవుని ప్రేమలో స్థిరంగా ఉంటే దేవుని కన్నుల మీద ఉన్నాయి. ఆమేన్. దేవుని కన్నుల మీద. కాబట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు కానీ కీడు ఎప్పుడు చేయడు. కీడు ఎప్పుడు చేయడు. ఇప్పుడు చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి నేను చూస్తుంటాను కదా, మనం ఎన్నో విషయాలు ప్రార్థనలు చేస్తున్నాం. ఎంతో మందికి ఉపాస ప్రార్థనలు చేస్తున్నాం, ఎంతో మందికి ఆన్లైన్లో ప్రేరణ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎంతో మంది పరిస్థితులను బట్టి, కుటుంబాల పరిస్థితులను బట్టి, వారి వైయక్తిక పరిస్థితులు, యవ్వన జీవితాలను బట్టి, వారి యొక్క ఉద్యోగాలను బట్టి, వారి యొక్క సమస్యలను బట్టి ఎంతో సంవత్సరం నుంచి ఎన్నెన్నో ప్రార్థనలు చేశాను. ఈరోజు అన్ని ప్రార్థనలు దేవుడు విన్నాడు. అన్ని విషయాలు దేవుడు మేలు చేశాడు. కానీ మీకు ఎవరికైనా కీడు చేశాడా? కీడు చేసిందంటే ఈ వాక్యానికి విరుద్ధంగా నువ్వు జీవించినావు కాబట్టి నీకు కీడు కలిగింది, అంతేగాని దేవుడు నీకు కీడు చేసేవాడు. దానికే పశ్చాత్తాపడినప్పుడు, క్షమింపబడినప్పుడు పేతురు సరి అయినటువంటి మొదటి స్థానంగా రెండోసారి పేతురు అద్భుతాలు, ఆయన నీడ పడితే అద్భుతాలు దేవుడు చేసిన పేతురు ద్వారా నిన్ను కూడా ఆ రీతిగా దేవుడు ఉపయోగిస్తాడు. కానీ ఇంకా నీ జీవితంలో కీడు, నీ నాలుగు సరిలేకుండానేది, నీ పెదవులు సరిలేకుండానేది, నీ ప్రవర్తన సరిలేకుండానేది, నీ మాటలు సరిలేకుండా, ఇవన్నీ కూడా ఎన్ని సత్యవరకు మనం ఇదే పెంచుకొని పోతుంటే కీడు అంటే కీడే వస్తుంది కానీ మేలులు రావు సుమా.
మేలులు రావు. భవిష్యత్తు మార్చుకోవాలి, జీవితాలు మార్చుకోవాలి. క్రైస్తవ బిడ్డలు ఏమని ఎంత ప్రార్థన చేస్తే ఈరోజు మన కీర్మిస్టులో వేల కొద్ది మందికి మేలు చేశాడు, కానీ దేవుడికి కీడు చేయాలి. చాలా మంది దేవుడికి కీడు చేసి, దేవుని మందిరానికి కీడు చేసి, దేవుడి సేవకుని కీడు చేశాడు. దేవుడు అయినా కూడా బ్రతుకుతాడు. ఎవడో నువ్వు ఇంకా బ్రతకాలని దేవుడు నీకు ఈరోజు కూడా దేవుడి బిడ్డలైన నీకు మేలులు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆశ్రయించే వారికి ఆయన మేలు చేసి, మనుషులను ఆశ్రయించుకంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తన 118, కీర్తన 118లో మాట చదువుతారు. 118 కీర్తన 8-9 వచ్చిన మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట. దేవుడు 2 విషయాలు మేలును బట్టి చెప్తున్నాడు. దావీదు రాసిన కీర్తనలో 2 విషయాలు మనం చూస్తున్నాం. 8-9 ఏమంటే, ఒకడు మనిషిని బట్టి, ఒకటి రాజును బట్టి. రాజు అంటే ఎవరు? అధికారి. రాజసింహాసనం మీద కూర్చున్నవాడు. మంత్రులు, ఆ ప్రజలు ఏమంటున్నారు? ఎప్పుడు కూడా రాజు మీదనే డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళందరూ ఎవరి మీద? రాజు మీదనే డిపెండ్ అయి ఉంటారు. వాడు కూర్చుంటారు, లేదంటే లేస్తారు, వాడు ఇస్తే తింటారు. కానీ వాడికి దేవుడు ఒకడు ఉన్నాడు పరలోకంలో అనేదే మర్చిపోయింటారు. కాబట్టి వీళ్ళందరూ ఎప్పుడు రాజును నమ్ముకుంటారు. నాకు పలానా రాజు ఉన్నాడు, నాకేం చింత లేదమ్మా. ఆ రాజు కూడా ఒకరోజు చనిపోయేవాడే. ఆ రాజు కూడా ఈ లోకాన్ని విడిచేవాడే. ఆ రాజు కూడా మనిషే. ఆ రాజు కూడా నిన్ను ఎన్ని రోజులు చూసుకుంటాడు? కొద్ది రోజులు. కాబట్టి రాజు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించు. ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఎంత మంచి మాట. నువ్వు దేవుని మీద ఆశ్రయించు, నువ్వు దేవుని నమ్ముకో, నువ్వు దేవుని ఎందుకు ప్రార్థన చేయి. ఎలీషా దేవుని ఆశ్రయించాడు, మేలు పొందుకున్నాడు. యెహోషువ దేవుని ఆశ్రయించుకున్నాడు, ప్రార్థన చేశాడు, సూర్యచంద్రులు నిలబెట్టాడు, యుద్ధాలు గెలిచాడు. పౌలు దేవుని ఆశ్రయించినాడు, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జయించాడు పౌలు. ఎస్తేరు దేవుని ఆశ్రయించింది, రాజు మీద నమ్మకం ఉంచగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని ఎస్తేరుని దీవించినాడు. ఏమంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? రాజును నమ్ముకుంటాం, దేవుడిని దూరం చేస్తున్నాం. కాబట్టి కీడు కలుగుతుంది. రెండోది, మనం పైన మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం. చాలాసార్లు మనుషులు ఎట్లా మనుషులు నమ్ముకోండి. వాడికి బాగా డబ్బులు ఉంటే వాడిని నమ్ముకొని ఉంటారు. వాడు బాగా ఆస్తిపరుడు అయితే, వాడు గొప్పగా ఉంటే, వాళ్ళంతా మంచి ఉద్యోగాలు, మంచి ఫ్యాక్టరీలు, మంచి ఉంటే చాలా మనం ఏం చేస్తుంటే ఆయన మీద ఆశ్రయం బాగున్నాడు, ఆయన మాకు రాజు ఉన్నట్టు, మాకు ఏం కలిగిస్తారు ఆయన. నీకన్నా రాజాకి రాజు, మనుషుని కన్నా దేవాది దేవుడు, సర్వలోక సృష్టికర్త, వెండిని చేసిన వాడు, బంగారం చేసిన వాడు, భూమి సృష్టించిన దేవుడు, పరలోకంలో దేవుడిని నువ్వు నమ్ముకున్నావు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు. నువ్వు రాజుల మీద ఎందుకు విశ్వాసం ఉంచుతావు? మనుషుల మీద ఎందుకు విశ్వాసం ఉంచుతావు? నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుడు నమ్ముకో. నా దేవుడు నాకున్నాడు. ఆ మనిషి కన్నా నా దేవుడు ఇంత గొప్పవాడు, ఆ మనిషి కన్నా నా దేవుడు అన్నీ కలిగినవాడు. నేను అడిగినంత దేవుడు నాకు ఇస్తాడు. నువ్వు దేవుని విశ్వాసం ఉంచాలంటే నువ్వు ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. కాబట్టి మనిషి జీవితంలో నువ్వేం చేయాలంట? మనుషులు నమ్ముకోగాకో, అయితే దేవుడు నమ్ముకో, యెహోవాను ఆశ్రయించు, నీకు మేలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నువ్వేం చేస్తావు? నువ్వు రాజుని నమ్ముకోగా, రాజుని ఆశ్రయించగా, నువ్వు దేవుడు నమ్ముకో, యెహోవా నీకు మేలు చేస్తాడు. చాలాసార్లు బంధువుల మీద డిపెండ్ అవుతాం మనం, స్నేహితుల మీద డిపెండ్ అవుతాం మనం. మరి ఆయన మా గొప్పవాడు అనుకుంటాం. అన్నీ కూడా శూన్యమే. దేవుని ముందు ఎవ్వరు కూడా పైకి రాలేరు. దేవుని ముందు ఎవరు కూడా ఈ లోకంలో గొప్పవారు కాదు. దేవుని ఆశ్రయించు, గాడ్ బి విత్ యు. దేవుడు నేను ఎప్పుడు కూడా తోడుకుంటాడు. దానికే కష్టకాలంలో షడ్రక్ మెషక్ అబేద్నెగో ఏం చేశాడు? ఎవరిని ఆశ్రయించినారు? దేవుని ఆశ్రయించాడు. నిప్పులు పడవేసిన, ఏమంటే నిప్పులు పడవేసిన కాలే సమయంలో కూడా వాళ్ళ యొక్క చిన్న ఎంటికి కూడా కాలేదు.
భయంకరమైన నిప్పులతో శత్రుఘ్న మీద రాజు 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 నువ్వే నా రాజుపోయా, నేను నమ్ముతాను, నీ విగ్రహం ముక్కుతాను అనలే. నువ్వు వేసిపోయా, నేను చనిపోయినా కూడా పర్లేదు అని చెప్పి వాళ్ళు ఏం చేసాడు, అగ్నిలో పడవేయబడ్డాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కొద్దిగా కూడా బట్టలు వాసన రాలే. ఎందుకు? మన దేవుడు జీవం కలిగిన దేవుడు. దేవుడు వాళ్ళని ఆశ్రయించాడు. సిలువలో దొంగ అయిపోయింది, నరకానికి వెళ్ళాలి. యేసు ప్రభు సిలువలో ఉన్నాడు. పక్కనున్న దొంగ, అప్ప మేమేమో పాపం చేసాం, అతిక్రమం చేసాం, ఇది న్యాయమే, మాకు సిలువ వేసింది. కానీ నువ్వు నిజదేవుడు, నువ్వు ఏ పాపము ఎరగను వాడిని, నువ్వు దేవుడా, నువ్వు ఏ పాపము చేయనివాడు, నిన్ను సిలువ వేయుతా, ఇది మంచిదా? కన్నీరు విడిచాడు. అప్పుడు నిజమైన యేసు తెలుసుకున్నాడు. చూడండి, అక్కడుండే మనుషులు భయపడలేదు. దొంగ, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. యేసు ప్రభు ఎంత జాలి గల దేవుడు అంటే, ఆఖరి సమయంలో పాపి హృదయాన్ని దేవుడు కదిలించి, ఇప్పుడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నీకు ఆ భాగ్యం వద్దా? పరలోకానికి పోయే భాగ్యం నీకు వద్దా? పరలోకంలో జీవించే భాగ్యం నీకు వద్దా? అలాగైతే నువ్వు మనుషుల మీద నమ్మకం ఉంచగా, మనుషులు నిన్ను బాగా ఉండేవాడికే మనుషుల మీద నమ్మకం ఉంచినావా, నీకేం చేస్తారంటే అది కీర్తన. కాబట్టి కదా దేవుని ఆశ్రయించే వారికి మేలు అనేక దేవుని మాటలు వినాలి. మనకు మేలు కలగాలంటే దేవుని 81వ కీర్తన 13వ వచనం. అయ్యో నా ప్రజలారా, నా మాట విని ఎడల నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. పిల్లరా, నువ్వు దేవుని మాటలు వింటే, దేవుని వాక్యం అనే మాటల ద్వారాను బ్రతుకుతాయి. ఏ మాటలు మనం వింటున్నాం, ఆ మాటలు మనం గ్రహించుకొని మన హృదయాలు పెట్టుకొని సరి చేసుకొని జీవిస్తే ఎంత మేలు ఉంది. ఎవరైనా చూడండి, మనకి ఏదైనా సాయం చేస్తారనుకో, అయ్యో మాకు ఎంత మేలు చేశాను అని మనం వారి గురించి అనేక సార్లు అనుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని మేలులో, అయ్యో నా ప్రజలు నా మాట వినినడలా, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించడలా, ఎంత నిజమే కదా. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి పిలిచాడు, చాలా మంది చనిపోయారు. చాలా మంది దేవుని మాటలు వినలే. చాలా మంది ఐగుప్తు దేశం దాటినప్పుడు సగానికి చనిపోయారు. దేవుని కోపం పుట్టించారు. వారు కానాను దేశం చూడలేకపోయారు. పిల్లరా, కాబట్టి మనం దేవుని బిడ్డని ఆ రీతిగా కాదు, మనం నమ్మి అర్థంలో పడిపోయేది కాదు, నమ్ముకొని సగానికి విడిచిపెట్టేది కాదు, యేసును నమ్ముకొని దూరం అయిపోయేది కాదు. నువ్వు బ్రతికినంత కాలం నీకు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడు స్థిరంగా ఉంటే నీకు మేలు కలుగుతుంది. దేవుని ద్వారా కానీ కీడు నీకు మనుషులు కీడు చేస్తానికి ప్రయత్నం చేస్తారు, అవునా? నీ సొంత వారిని కీడు చేస్తానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు ఎంతోమంది నమ్ముకొని ఉంటావు, వారు నీకే కీడు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ మనుషుల కీడు నీకు రాకూడదు అంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలా? దేవుడిని నువ్వు ఆశ్రయించు, ప్రభుని నువ్వు ఆశ్రయించు. ఆయన మాటలు విను, ఆయన మాటలు చదువుకో. నీకేమంటే దేవుడు నీకు మేలు కలిగిస్తాడు. 95వ కీర్తన 7వ వచనం చూడండి. 95వ కీర్తన 7వ వచనం ముగించగలము. 95వ కీర్తన 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు, మేలు. నేడు మీరు ఆయన మాటలు అంగీకరించండి, ఎంత మేలు. ఓ పని పడమనకంట పనివారు, మీ పని అంతా చేయండి అక్క, నీకేదో ఒక మంచి చేస్తాం, ప్రమోషన్ ఇస్తాం, నీకేదో ట్రాన్స్ఫర్ చేస్తాం అంటారు అనుకో. ఏం చేస్తావు? నీకు అది కావాలనుకుంటే నీకు ఎన్ని కష్టాలైనా నువ్వు వాడు చెప్పిన బాస్ చెప్పిన మాటలు వింటావు, బాస్ చెప్పిన మాటలు వింటావు. కాబట్టి నీకు అవన్నీ కూడా మేలు కలుగుతుంది. కాబట్టి దేవుని మాటలు వింటున్నావా? దేవుని మాటలు వినేవారికి ఎప్పుడు అన్యాయస్తున్నాడు దేవుడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం ప్రకారం జీవించే వారికి దేవుడు ఎప్పుడు కూడా మీకు మేలులు చేస్తాడు, కానీ కీడు చేసే దేవుడు కాదు. కాబట్టి నేను మీరు ఆయన మాటలు అంగీకరించేలా ఎంత మేలు, ఎంత మేలు. దేవుని మాటలు జుంటి దేనికన్నా మధురమైనటువంటి మాటలు, దేవుని మాటలు సుత్తి లాంటి మాటలు, దేవుని మాటలు, దేవుని మాటలు. ఈరోజు ప్రియులారా మనం వింటున్నామా? ఆ మాటలు మన హృదయం ఉంచుకున్నామా? అలాగైతే ఆయన మాటలు వినటం వలన నీకు ఏం కలుగుతుంటే విశ్వాసం కలుగుతూ ఉంటుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట, దేవుని మాటలు వినుట వలన విశ్వాసము కలుగును,
కలుగును. ఏమి వినాలా నువ్వు? చాడీ వింటావా? చాలా మంది గుసుగుసుకులు చాడీలు వింటూ ఉంటారు. చాలా మంది వారి గురించి ఈ గురించి ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్లా చేస్తే మంచిదన్నా, ఇట్లా చేస్తే మంచిదక్క, ఇట్లా చేస్తే మంచి తమ్ముడా, ఇట్లా ఉంటే మంచిది. ఇవే నువ్వు ఎవరి మాట వింటావు? ఎవరి మాట వింటావు? నీకు విశ్వాసము పుట్టాలంటే, నువ్వు బాగా ఉండాలంటే, నిజంగా నీ జీవితంలో ఆయన మాట వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును కూర్చిన మాట వలన. ఏ మాటలు వినాలని? ఇప్పుడు ఏ మాటలు వినాలా? క్రీస్తును కూర్చిన మాటలు వినాలి. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం సదాకాలం ఏకరీతి ఉండే దేవుని మాటలు వినాలి. యేసు క్రీస్తు జననము, ఆయన జీవించిన విధానం, ఆయన చనిపోయిన పరిశుద్ధత, ఆయన లేచిన విధానం, ఆయన తిరిగి లోకం రాండి యేసు క్రీస్తు గురించి దేవుని వాక్యము నువ్వు చదవాలా, దేవుని వాక్యాన్ని వినాలి. వినుట వలన నీకు విశ్వాసం, ఆ విశ్వాసంలో స్థిరంగా ఉంటావు. అప్పుడు దేవుని మాటలు వింటుంటే నువ్వు విశ్వాసం ఉంటావు. మనుషుల మాటలు వింటుంటే నువ్వు చెడిపోతూ ఉంటావు. మనుషుల మాటలు వింటుంటే నువ్వు దూరమైపోతూ ఉంటావు. మనుషుల మాటలు వింటుంటే నీకు కలిగే మేలు కూడా కలగవు, నీకెప్పుడు కూడా కీడే కలుగుతూ ఉంటుంది. సో దేవుని మాటలు చదువుకో, ప్రార్థన చేయి, దేవాలతో నువ్వు మాట్లాడు. నాయన, నేను ఈ కష్టాలు ఉంటా, నేను ఈ సమస్యలు ఉంటా, నేను ఎక్కడికి పోయిన కీడు కలుగుతుంది, నాకు మేలు కలిగేదానికి నీతో నాకు సంబంధం కలిగించిన ఒక చిన్న క్షమాపణ దేవుడిని అడుగుకుంటావా? ఎవరు నేను కీడు చేస్తున్నారో వారు నీ కాలు వద్ద పడతారు. హల్లెలూయా. ఎవరు నీ కీడు చేస్తున్నారో వారు నీ వద్ద వచ్చి నీ కాలు కాడపడి వారు క్షమాపణ కొలుగుతారు. అలాగైతే నువ్వు ఎట్లుండాలంటే దేవుని మాటల ప్రకారం జీవించాలి. దేవుని మాటల ప్రకారం జీవించాలి. కాబట్టి దేవుని మాటలు వినటం వలన నీకు విశ్వాసం ఎక్కువైతుంది. ఆదమ అవ్వ ఎవరి మాట విన్నారంటే? దేవుని మాట వినిందా అవ్వ? ఎవరి మాట వినింది చెప్పండి. స్త్రీలు మీరే చెప్పండి. బాగా పాము మాట, సర్పము మాట, అపవాది మాట, శోధించే సైతాన్ మాట వినింది అవ్వ. దానికన్నా ముందు దేవుడు మంచి మాటలు చెప్పాడు. అవ్వ, ఇదిగో మంచి పార్క్ చేశాను, ఈ పార్క్ అంతట్లో ఉండే పండంతా నువ్వు తిను. అవ్వ, ఈ పార్క్ మధ్యలో ఒక చెట్టు ఉంచాను, ఆ చెట్టు పండు మాత్రం తినవద్దు అన్నాడు. దేవుడి మాట. ఊరుకుండలేక ఏ అపవాది వచ్చింది, సర్పం వచ్చింది. నీకు వేసుకో. దేవుడు ఏం చెప్పాడమ్మా? నాకు అన్ని తినమన్నాడు, నీకు వద్దు అన్నాడు. అదే నువ్వు చేసేటప్పుడు నువ్వు ఇది తిని అన్ని తినడాకో అన్నాడు సర్పం. ఏం చెప్పు? ఇప్పుడు ఎవరి మాట వినింది? అవ్వ. సైతాన్ సర్పం మాట వినింది, అపవాది మాట వినింది. ఏం చేసింది? అబ్బా తీయగా బాగుంటుందని దేవుని మాట వినలేదు, కానీ సర్పం చెప్పిన మాట విని తిన్నది. తినేది. తిన్న తర్వాత ఏం చేసింది? ఎవరికి ఇచ్చింది? మళ్ళా ఆదాముకి ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. ఆదాము కూడా ఏం చేశాడు? తిన్నాడు. ఆదాము అడగొచ్చు కదా, బుద్ధి లేదు కదా, ఇది నువ్వు ఎట్లా తింటున్నావు, నీకు ఎవరు చెప్తున్నారు? దేవుడు వద్దన్నాడు కదా, ఈ వద్దన్నది నువ్వు విడిచిపెట్టి నువ్వు దేవుడు చెప్పిన మాట అంగీకరించుగా వద్దని తిన్నావు, నీకు ఎవరు చెప్పిండే? ఇది మంచిది కదా అని ఉంటే బాగుంటుండేమో. ఆదాము అనలే. అవ్వ మాట విన్నాడు, అవ్వ మాట ప్రకారం జీవించాడు, తిన్నాడు. ఇద్దరు ఏమైపోయారు? పాపపు కళ్ళు తెరవబడ్డాయి, పరిశుద్ధాత్మ కళ్ళు వెళ్ళిపోయాయి. వారిద్దరు దేవునికి దూరం అయ్యారు. ఎవరి మాట విన్నందుకు? సైతాను మాట, సర్ప మాట విన్నందుకు ఆదాము శపింపబడ్డారు. ఈ రోజు కూడా ఆ శాపము భూమి మీదను మనుషుల మీద నిలబడిపోయింది. ఈ శాపము, ఈ మరణం తప్పించడానికి కడపటి ఆదాము అనేటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2024 సంవత్సరం లోకానికి వచ్చారు. ఆ పాపం నుంచి మనం తప్పించాలి. ఆదాము చేసిన, అవ్వ చేసిన దేవునికి విరోధమైనటువంటి కార్యంలో మాటలు వినటం ద్వారా వారు చెడిపోయినందుకు ఈ రోజు నిన్ను నన్ను ప్రేమించి రక్షించడానికి యేసు శిలువలో చనిపోయాడు. ఓకే, ఆఖరి మాట మనం ముగించుకుందాం 2-3 నిమిషాలు. అలాగైతే ఎక్కడ నీకు మేలు కలుగుతుంది? 65 కీర్తన 4 వచ్చింది. ఇంకెక్కడ నీకు మేలు కలుగుతుంది? 65 కీర్తన 4 వచ్చింది. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని నేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఆమేన్. ఎక్కడ మేలు కలుగుతుందంట? మళ్ళా నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము. ఏంటి? 65 కీర్తన 4 వచనంలో ఇంకొక మేలును మనం చూసాం.
ఎక్కడ ఈ మేలు దొరుకుతుందంట? నీ ఆవరణలో, ఏమంటే దేవుని మందిరంలో. మనం ఏం చేస్తున్నామంట? నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదాం. దేవుని మందిరం వస్తున్నాం కదా, ఈ రోజు వచ్చినా కదా, అది అర్థం కాదు. ఎందుకైనా పోయినప్ప పెళ్ళికి పోయితే బాగుంది నీ మనసు అంటుంటుంది. లేదా అయ్యో నేను ఈ వారం పోకుండా ఉంటే బాగుంటుంది, ఎండపా కూర్చోలేకపోతున్నాను, ఏసీలో ఇంట్లో ఉంటుంటే చల్లగా పడుకుంటుంటే అనుకుంటుంటుంది నీ మనసు. అది తప్పు. దేవుని విరోధమైనటువంటి ఆలోచన ఇది. నువ్వు ఇప్పుడు వచ్చినావు కదా, దేవుడు నీకు మేలుతో పంపుతాడు, తృప్తితో పంపుతాడు. దేవుని ఆశీర్వాదం పొందుకొని నువ్వు వచ్చే వారంతా బ్రతుకుతావు, బాగుంటావు. నువ్వు ఎక్కడ చేయవలసిన పని ఆశీర్వదింపబడతావు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని మందిరం నీ ఆవరణంలో, ఏమంటే దేవుని మందిరంలో మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధ ఆలయముతో నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొందుదాం. దావీదు భక్తుడు దేవుని మందిరానికి వెళ్ళుట మహా సంతోషమని భావించాడు. నీ మందిరపు గడప యొక్క నివసించుట ఎంతో మేలు అని దావీదు భక్తుడు అంటాడు. కాబట్టి పిల్లరా, దేవుని మందిరంలో మనం చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి? దేవుని మందిరం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనము ప్రవర్తనను మనం పరీక్షించుకోవాలి. ఇది ఒక మాట చదువుతారు, ప్రసంగి 5:1 వచ్చిన, ప్రసంగి 5:1 వచ్చిన. నీవు దేవుని ఉండండి ప్రసంగి 5:1 నీవు దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన చూసుకోండి. చాలు, ఇంకా కింద చదివద్దు. ఈ 5:1-7 నేను ఒకసారి ఇక్కడే చెప్పాను వాక్యం. దీంట్లో ఉండే 5 లక్షణాల గురించి చెప్పాను. దేవుని మందిరంలో నీకు ఉండేటువంటి ఆశయం నాకు ఆ పాయింట్ కాదు. కానీ ఇప్పుడు మనకు నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరానికి నువ్వు ప్రవర్తనను జ్ఞాపకం చేసుకో. కరెక్ట్గా వస్తున్నామా? విశ్వాసంతో వస్తున్నామా? స్థిరంగా వస్తున్నామా? భయభక్తితో వస్తున్నామా? దేవుడు ఇక్కడ ఉన్నాడని వస్తున్నామా? దేవుని వాక్యాన్ని వింటే మేము మేలు పొందుకొని ఇక్కడ నుంచి వెళుతామని వస్తున్నామా? ఎట్లా ప్రవర్తనగా మేము వస్తున్నాం? గడిచిన వారమంతా నాకు ఆదివారం ఉంది, ఆయన పరిశుద్ధత ఉంది, ఆయన సన్నిధానం ఉంది, కాబట్టి నేను ఏ రీతిగా జీవించాలని ఎట్లా బ్రతకాలి? నువ్వు ఆలోచన కలిగి దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించడం కంటే సమీపంలో ఆలోచించు. బుద్ధిహీనులు అర్పించే బలి ప్రవర్తన బాగా. నువ్వు ఏదో పోయిన వారం అంతా దేవుని మేలును పొందుకొని దేవుని ఇష్టం బ్రతకకుండా, నువ్వు ఇష్టం వచ్చి జీవిస్తూ బైబిల్ ముట్టుకోకుండా, ప్రార్థన లేకుండా, నువ్వు ఉపవాసం లేకుండా, ఏది లేకుండా నువ్వు దేవుని మందిరం ఏదో ఆదివారం వస్తే నువ్వు క్రైస్తవువా? అంతే, పై క్రైస్తవుని. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఉండాలంటే నువ్వు ఉపవాసం ఉండాలి. వారికి ప్రభుత్వంలో ఆరాధించగలుగుతాడు. ఎప్పుడు దేవుని సన్నిధానంలో కొనియాడబడాలను, ఎప్పుడు దేవుని మహిమపరచాలి. దేవునికి ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకోకూడదు. కాబట్టి దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఆత్మతో నింపబడతావు, ఆశింపబడతావు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు కృతజ్ఞత కలిగి సమయానికి సరిగా వచ్చి దేవుని మందిరికి వచ్చేటప్పుడు నువ్వు సిద్ధపడి రావాలి. అన్ని వాక్యాలను చూపే టైంలో నువ్వు దేవుని మందికి సిద్ధపడాలా. ఏమి సిద్ధపడాలా? నువ్వు సమయాన్ని సిద్ధపడి సరిగా రావాలా. నువ్వు దేవునికి అర్పించే బలులు అనగా నీవు దేవునికి వేసే కానుక సిద్ధపడి దేవుని సరే తీసుకురావాలా. నువ్వు దేవుని సరికి వచ్చినప్పుడు నువ్వు ఏమి సంపాదన ఉందో నువ్వు ఇచ్చేటువంటి 10వ భాగం సిద్ధపడి దేవుని గారికి వచ్చి దాన్ని సమర్పించాలా. నువ్వు చాలా నీ జీవితం దేవుని మందికి వచ్చినప్పుడు ఏమంటే నువ్వు చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని కనిపెట్టుకుని రావాలి. నువ్వు దేవునికి ఇస్తున్నావా? దేవునికి ఇచ్చుట ద్వారా నీకు ఆశీర్వాదం. దేవునికి ఇచ్చుట ద్వారా నీకు దేవుడు ఇంకా దీవిస్తాడు. కానీ నీకు కొదవ చేయండి. చాలా మంది ఏం చేస్తామంటే లేనప్పుడు మనం ఏం చేస్తాం, నాకు అక్కడ ఉంటే దేవుడికి అంతిస్తుంటే ఇంతిస్తుంటే అట్లా చేస్తుంటే నాకు టైం ఉంటే నేను బాగా దేవుడి కాడికి పోతుంటే అని ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటారంట. పాస్టర్ చెప్పి మెత్తగైపోయాడంట. ఏమబ్బా నీకు ఉద్యోగం వచ్చినప్పుడు నువ్వు బాగా ఇప్పుడు చర్చికి వచ్చేది మానుకోడు, నువ్వు చర్చికి రాకుండా విడిచిపెట్టావు. ఎన్నిసార్లు పాపం పాస్టర్ మరి ఇంటికి పోయి హెచ్చరించి ఆ కుటుంబానికి వస్తూ ఉన్నారంట. ఎంత చెప్పొచ్చినా కూడా చర్చికి రారంట. ఎంత చెప్పించి అంటే వాళ్ళంటే మీకేం మేడం, మాకు ఎన్ని పనులు ఉన్నాయి, అస్సలు మాకు రెస్టే లేదు, మేము ఎంత కష్టపడాలా, మాకు చాలా పనులు ఉన్నాయి, ఏమి టైం ఉన్నప్పుడు చర్చికి వస్తాంలే.
నువ్వు టైం ఉన్నప్పుడు చర్చకు వచ్చేవాడు నువ్వు క్రైస్తవులే కాదు. టైము లేకున్నప్పుడే దేవుని సన్నిధానికి వచ్చి నువ్వు ఆయన ఆరాధించేవాడు నిజమైన క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు. పిల్లరా ఏమంటే టైం ఉంటే మేము వస్తాం. సరే, చాలా బాధపడండి పాస్టర్ వాళ్ళు. ఇంకా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. నేను ముగిస్తున్నాను, 2 నిమిషాలు ముగిస్తున్నాను. చాలా బాధపడ్డారు. ఇంట్లో వచ్చి భార్య భర్తలు ఏడుస్తున్నారు. ప్రభా, ఈ 2 కుటుంబాలు ఇట్లా అయిపోయినాయి కదా, వీళ్ళకి టైం లేదు, సమయం లేదు, ఆరాధన అంటే సరి రాకుండా పోతున్నారు, టైం కరెక్ట్ లేకుండా పోతున్నారు, చాలా కష్టాలు ఉన్నారు ప్రభా. నువ్వు ఉద్యోగం ఇచ్చిన తర్వాత వాళ్ళకి అసలు దేవుని మీదకి వచ్చే కష్టమైపోయింది ప్రభా. నీకు వాళ్ళు ఉద్యోగం ఇచ్చిన తర్వాత నాయన నీకు వాళ్ళు ఉపవాస ప్రార్థనకు వచ్చే కష్టమైపోయింది ప్రభా. వాళ్ళకి అన్నీ నువ్వు బాగించావు, ఇప్పుడు దేనికి రాకుండా అయిపోయారు ప్రభా. వారు నువ్వే మార్చినాను. కన్నీరు విడిచి సంఘమంతా కన్నీరు విడిచి సేవకులు ప్రార్థన చేసేవారంట. ప్రార్థన చేసిన 2 నెలలకు కారణాంతరంలో ఉద్యోగం వెళ్ళిపోయిందంట. ఉద్యోగం వెళ్ళిపోయిందంట. జీవితంలో ఉద్యోగం దొరికితే పొయ్యలేదు. అటువంటి ఉద్యోగం వెళ్ళిపోయింది, దొరకకుండా నోటీస్ వచ్చిందండి ఇంటికి. పిల్లగా ఆ నోటీస్ పట్టుకొని మరుసటి ఆదివారము చర్చకు వచ్చినాడు. ప్రార్థన చేసినట్టు సేవకులు, అబ్బా ఎన్ని రోజులైంది, ఎన్నో వారాలైంది ప్రభా నాయన, మా ప్రార్థనలు ఈ రోజున వారు నడిపించినవయ్యా, నీకు స్తోత్రాలు. ఒకప్పుడు నా ఎంత విశ్వాసం ఉండే, దూరం అయిపోయారయ్యా నాయన తండ్రి ప్రభా అని వారు ప్రార్థన చేసి గుర్తు చెప్పలేదు. చాలా సంతోషపడ్డారు. తర్వాత ఉద్యోగం పోగొట్టుకున్న భార్య భర్తలు ఇద్దరు ముందుకు వచ్చి వాళ్ళు అన్నారంట, మాకు దేవుడు ఉద్యోగం ఇచ్చి 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్లకు మేము ఆరాధనకు వచ్చింది 7 సార్లు మాత్రమే. ఎంత సేవకులు కన్నీరు వినిపించాము, దానికన్నా దేవుడిని ఎంత మేము కన్నీరు వినిపించాము. ఈరోజు మాకు దేవుడు మేలు చేసిన దేవుడు ఈరోజు కీడు కలిగింది. మాకు ఏం కీడు కలిగిందంటే నోటీస్ చూపించాను, నీకు ఉద్యోగం లేదు, ఇంక మీద నీకున్నటువంటి జాబ్ తీయబడింది, మాకు జీతం ఇచ్చడానికి షార్టేజ్ ఉంది, నువ్వు రాగాకు పనికి నీది ఉంటే సెటిల్మెంట్ చేసుకోవాలనంట. తను నిలబడి సాక్ష్యం చెప్పాడు. ఆఖరికి ప్రైవేట్లో ఎక్కడో ఏదో ఉద్యోగము వెతికినట్టు సేవకుడు మళ్ళీ కనీసం ప్రార్థన చేసినప్పుడు వారికి ఉద్యోగం దొరికినాయంట. అప్పుడు ఉండే దాంట్లో తృప్తి కలిగి దేవుడిని ప్రేమిస్తూ ఆరాధనకు వచ్చేది మొదలుపెట్టారు. పిల్లలు ఎందుకు ఈ మాట చెప్తుందంటే దేవుడి కీడు చేయడం. నేను ముగిస్తున్నాను. నీకు అంత ఈజీగా దేవుడి కీడు చేయదు. ఎందుకంటే దేవుడు నేను ఆశీర్వదించాడు, దీవించాడు, అన్నీ ఇచ్చాడు. ఎందుకో నువ్వు మేలులు పొందుకొని బాగుండాలని, ఇంకా నువ్వు దేవుని దగ్గర కావాలని, ఇంకా నువ్వు దేవునికి ఇవ్వాలని, ఇంకా నువ్వు దేవుని ప్రేమించాలని. ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డలకు అన్యాయం చేసే దేవుడు. యేసుప్రభు 3వ సంవత్సరం ఈ లోకంలో ఉన్నప్పుడు అన్యాయం చేసే ఎవరికైనా గుడ్డి వారికి కళ్ళు ఇచ్చినాడు ఉచితంగా, ఏ డబ్బు తీసుకోలేదు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్న కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు. పేతురు చనిపోయిన దొరక చచ్చిపోయాడు, ఇవన్నీ లేపినాను, నాకు ఇప్పుడు 10,000 రూపాయలు మీరు నాకు డొనేషన్ ఇవ్వాలా దేవుని మందిరానికి పేతురు అడిగినాడు కాదు. పౌలు కచ్చికి ముడితే స్వస్థత కలిగిన అనేకులు మేలు చేసిండ్రు, ఎవరు కూడా ఏది ఆశించిన వారు కాదు. యేసు ప్రభు సమరయ స్త్రీని స్వస్థపరిచాడు. ఏమైపోయింది? మేలు చేశాడు. ఆయన యేసయ్య అందరికి మేలు చేశాడు, కానీ కీడు చేసినట్టు బైబిల్ ఎవరికి లేదు. ఆఖరికి యేసు ప్రభుని కీడు చేస్తుంటే, ఆ కలువరి శిలువలో యేసు ప్రభు కాలు చేతులు వేగులు కొట్టించుకుంటుంటే, అక్కడ ఉండే ప్రజలందరూ కూడా, యూదులు అక్కడ ఉండే ప్రజలందరూ అక్కడ అనేక సైన్యం సిపాయిలందరూ కూడా యేసును పొడుస్తుంటే, తండ్రి ఏం చేస్తున్నాడు వీరికి తెలియదు, వీరిని క్షమించున్నాడు యేసు ప్రభు. మేలు చేశాడు కానీ వాళ్ళకి కీడు చేయలేదు. ఈరోజు నువ్వు దేవుని మేలు పొందు కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు దేవుని ఆరాధించాడు కాదు, సంఘానికి వచ్చాడు కాదు. నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడంటే నీకు ఎన్ని పనులున్నా నువ్వు విడిచిపెట్టి దేవుని మందిరాన్ని మొదటి నువ్వు ప్రేమించాలి. ఆయన ఆరాధించేది నువ్వు నేర్చుకోవాలా. అది నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలు పిల్లరా. కాబట్టి దేవుని మందిరం అనేది నిన్ను కాపాడేటువంటిది. దేవుని మందిరం అనేది నీకు మేలులు చేసేటువంటిది. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన వాక్యం వినటం వలన నీకు దేవుడు మేలు ఆశీర్వాదం కలిగిస్తాడు. కాబట్టి మందిరాన్ని తప్పించుకోకండి, మందిరంకి వచ్చేది మర్చిపోకండి. మందిరంకి వచ్చేటప్పుడు సిద్ధపడి రండి. మందిరంకి వచ్చేటప్పుడు మీరు ప్రార్థన పూర్వకంగా నిన్ను పరీక్షించుకొని దేవుని మందిరానికి రండి. ఇది దేవుని వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నాను.
మందిరంకి వచ్చిన తర్వాత పోయి కళ్ళు మూసినప్పుడు భర్త పోయి భార్య కానుకలు ఇచ్చి వస్తుంటారు. చాలా మంది చాలాసార్లు గమనించారు. మందిరంకి వచ్చినప్పుడు పిల్లలు పిలిచి ఆ కానుక ఇచ్చినారా మీ అమ్మ కనుక పంపిస్తూ ఉంటారు. సిద్ధపడే అన్నీ కూడా సెటిల్మెంట్ చేసుకుని పరిశుద్ధంగా దేవుని మందిరానికి రండి. నువ్వు వస్తావా? నీకు మేలుతో దేవుడు వచ్చేవారు అంతా కాపాడుతాడు. దేవుడు నీకు మేలు ఇస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీ పనిని ఆశీర్వదిస్తాడు, నీ దేవుడిని ఆశీర్వదిస్తాడు, నీ యొక్క జీవితాన్ని నీ భవిష్యత్తు, నీ చదువును దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు ఏ కొదువ ఉండదు. కాబట్టి దేవుడు అంటే మనస్థానం ఏంటి? ప్రేమించండి. ఆ శిలువలో మీకోసం నాకు ప్రాణం పెట్టిన దేవుని మేలు పొందుకుంటూ ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని దీవించిన గాడ్ బ్లెస్ యూ.